లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. విసుకక ప్రార్థన చేయాలని. అందరూ చెప్పండి, విసుకక ప్రార్థన చేయాల, విసుకక వాక్యం వినాల, విసుకక సంఘానికి వెళ్ళాల. ఎందుకంటే ఒకడు ఉంటాడంటే విసికించి నిన్ను ఆపేద్దాం అనుకునేవాడు. నువ్వు ఏదన్నా మాట్లాడి నీ దగ్గరికి ఎవ్వడు రాడు. అపవాది సంబంధులు. విశ్వాసము గురించి మాట్లాడావా, మొత్తం గ్యాంగ్ని పంపిస్తాడు నీ దగ్గరికి. నీ విశ్వాసాన్ని ఎలాగైనా ఆపాలా. హీ వాంట్ టు స్టాప్ యువర్ ఫెయిత్. నీ వాక్యాన్ని వినడం ఆపాలా, నీ ప్రార్థన జీవితాన్ని ఆపాలా, నీ ప్రవచనాన్ని ఆపాలా, నీ దేవునిలో ఉండే ఏదైనా దేవుడిలో ఎదుగుదలను ఆపాలని వాడు ప్రయత్నిస్తాడు. అపవాది పనే అది. ఈరోజు నువ్వు వాక్యం వినకూడదు, ఈరోజు నువ్వు ప్రార్థించకూడదు, బైబిల్ చదవకూడదు. ఏమైంది, ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఏం జరుగుతుంది, ఆపేయి అనే స్వరం వినపడుతుంది. అందుకనే విసుకక ప్రార్థన చేయాలని ఈ ఉపమానం చెప్పాడండి. చదువమ్మా ఉపమానం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆయన వచ్చే ముందు మనం అంటాం, త్వరగా రా, త్వరగా రా, త్వరగా రా. ఎంతమంది అన్నారు దేవుడి విషయం త్వరగా రా, మరణాతని ఎంతమంది అన్నారు? వి ఆల్ సెడ్ కమ్ క్విక్లీ. yes. కానీ దేవుడు అయితే ఏమెదుకుంటున్నాడో తెలుసా? ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఏం కనుగొనునా? విశ్వాసము. God is looking for faith. దేవుడు విశ్వాసాన్ని ఎత్తుక్కుంటున్నాడంట ప్రతి విశ్వాసిలో. మరి యేసు ప్రభువుని నమ్మవం కదా, ఇంకేంటి అంటే ఇక్కడ హీ ఈజ్ సర్చింగ్ ఫర్ ఫెయిత్. అందరూ చెప్పండి, యేసయ్య నాలో విశ్వాస పరిణామాన్ని కొలుచుకుంటున్నాడు అనండి. పరిమాణం అంటే కొంచెము చిన్నదా పెద్దదా? చూడండి, అల్ప విశ్వాసి అంటాడు. కొంతమంది ఏమో నీ విశ్వాసము గొప్పగా ఉందంటాడు. ఒకసారేమో శిష్యులు అంటారు, మేము క్షమించలేము, మా విశ్వాసాన్ని పెంచు. సో పెంచడం అంటే విశ్వాస పరిమాణాన్ని దేవుడు కొలుచుకుంటున్నాడంటే ప్రతి విశ్వాసలో. నువ్వు త్వరగా రా అన్నప్పుడు దేవుడు కొలుస్తున్నాడంటే ఎన్ని వేల మందిని స్వస్థపరిచింది, ఎన్ని లక్షల మందికి స్వార్థ ప్రకటించింది, ఎంతమంది మృతులను లేపింది, ఎన్ని రాజ్యాలను ఆమె బాగు చేసింది. వెళ్ళి కొలువు అంటే ఆ దూత చూసి ఏం లేదు వచ్చే అంటాడు, మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అలాగే సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపనింగ్. సో దెర్ ఇస్ ఎన్ ఏంజల్, దెర్ ఇస్ ఎన్ ఏంజల్. దేవుడు ఏం వెతుక్కుంటున్నాడంట? భూమి మీద విశ్వాసాన్ని కనుగొనడా. So before you say Jesus come, show something. Before you say come quickly, do some big things. పక్కన చెప్పు, ఏదైనా గొప్పది చేసి అప్పుడు మారణాతాను అన్నాడు. Because he is looking for faith. అంటే ఆయన ఎప్పుడు వద్దాం అనుకుంటున్నాడు? విశ్వాస పరిమాణము. నువ్వు ఎప్పుడు వెళ్తావు గొప్ప పునదేశం వెంటనే అమ్మయ్య వెళ్ళిపోతావు మంచం కొనుక్కొని. You see that now? So you cannot say come. He is looking for faith. He is looking for grown up faith. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను పొమ్మనాలా, కానీ ఆ విశ్వాసము మహావృక్షం అయితే, ఇప్పుడు చెప్తా ఉంటాను, ఆవగింజంత ఉన్నప్పుడు ఉంటే పక్షి ఏం చేస్తుందంట? ఆ విత్తనాన్ని తినేస్తుందంట. అదే ఆవగింజ మహావృక్షం అయితే ఆ పక్షి వచ్చి అందులో శరణార్థముగా ఉంటుంది ఆ చెట్లో. సో నీ విశ్వాసము ఎంత అయ్యాక వద్దాం అనుకుంటున్నాడు దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు, సంఘము అనండి. ఆ సంఘము యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు. యాజ్ అ బాడీ హీ ఈస్ సీయింగ్ నాట్ జస్ట్ వన్ చర్చ్, ద చర్చ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ద చర్చ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అందుకే నువ్వు సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలంట. అంటే సర్వలోక యొక్క విశ్వాస పరిమాణం ఏమవ్వాలా? పెరగాలి. సో నువ్వు ఒక్కడో పర్ఫెక్ట్ అయినంత మాత్రం కుదరదు. నో, యూ షుడ్ గో దేర్. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తాడు, మీరు ఎలా అయిపోయారు, ఫిలిప్పీయులు మీరు సూపర్ అంటాడు. అవునా? మళ్ళీ ఇంకొకరిని తిడతా ఉంటాడు ఇక్కడ, ఇంకోళ్ళు పొగుడుతూ ఉంటాడు, ఇంకొకరేమో విని అంటాడు, వాడిని అంటాడు. చూడు, హీ వాజ్ బిజీ ఆల్వేస్, కొలుస్తూ ఉంటాడు పరిమాణాలు. ఇంకొకళ్ళేమో ఫిలిప్పీలా మీ విశ్వాసం చాలా సూపర్, మొత్తం అందరూ చెప్పుకుంటాను మీ గురించి అంటాడు. ఓకే, సో హిల్ బి టాకింగ్ అబౌట్ ఫెయిత్. పరిమాణాలు చూస్తూ ఉంటాడు అనమాట. దేవుడి విశ్వాసాన్ని ఎత్తుక్కుంటున్నాడంట భూమి మీద. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? అసలు నేను 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. అసలు కొంతమంది చాలా చేసి మానేశారు. నీ విశ్వాసం ఆగిపోయింది.
ఒకవేళ నువ్వు కంటిన్యూగా చేస్తే నీకు లేట్ అనేది ఒకవేళ ఉన్నా కానీ దేవుడు నీ లేట్ విషయంలో మధ్యలో కనబడి ప్రతి సంవత్సరం నీకు చెప్తాడు, నేను ఇస్తాను నీకు అని. విడిచిపెట్టాడు. అబ్రహాంతో మాట్లాడలేదని కొంతకాలం అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు అతని జీవితంలో. ఆశీర్వాదాన్ని యోసేపు విషయమై దర్శనం నెరవేరలేదు, కానీ అద్భుతాన్ని చేస్తూనే ఉన్నాడు. ఆశీర్వాదము రోజు చూస్తూనే ఉన్నాడు. అతను పట్టిందల్లా ఆశీర్వదిస్తున్నాడు, దర్శనాలు ఇస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అతను మొత్తం అప్పగిచ్చేస్తున్నారు. సో నీకు ఆలస్యం అవుతున్నా సరే నీ గురి దేవుడు ప్రతి గంట ప్రతి నెల తన అద్భుత రీతిగా నీ దర్శన విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని ప్రోత్సహించి కాపాడుతూనే ఉంటాడు. సో దేవుడు విశ్వాసాన్ని ఎత్తుక్కుంటున్నాడు. ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ దేవుని దృష్టిలో ఈ సందర్భంలో విశ్వాసం అంటే ఏంటి? ఒకవేళ ఈ పరిస్థితి ఏది మారకుండా నువ్వు 1 నెల 2 నెలలు 3 నెలలు చేసిన పరిస్థితి ఏమీ మారట్లేదు అనుకోండి, ఆ షుగర్ తగ్గట్లేదు, ఆ ఉద్యోగం రావట్లేదు, ఆ పెళ్ళి అవ్వట్లేదు, మీ ఆయన ఇంకా దురలవాటు మానలేదు, ఇంకా కొన్ని ఇబ్బందులు పడలేదు, కొన్ని బలహీనతలు పోలేదు, ఏంటి ఏం జరగట్లేదు, శరీర రీతిగా కనుచూపుకి ఇంద్రియాలతో ఏ మార్పు నీవు చూడకపోయినా విశ్వాసముతో నా దేవుడు ప్రార్థన ఆలకించాడు, తప్పకుండా మారుస్తాడు అని ప్రార్థిస్తున్నావా? అది విశ్వాసము. దట్ ఈజ్ ఫెయిత్. సో విశ్వాసం అంటే ఇది. దిస్ ఈజ్ ఫెయిత్. బిలీవింగ్ గాడ్ ఈవెన్ దో ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ చేంజింగ్. బయట పరిస్థితులు నువ్వు లోపల ఉంది కానీ బయట పరిస్థితుల్లో మార్పు లేకపోయినా ప్రార్థిస్తూ ఉన్నావా? దాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? నువ్వేమో దేవుడు వింటున్నాడా? నీ దేవుడే ఉంటే అని సైతాన్ని వేరే రోజు అనిపిస్తున్నాడు, బంధువుల చేత ఆఫీస్లో చేత అనిపిస్తున్నాడు, మీ దేవుడే ఉంటే ఇందుకు దేవుడు జరిగిందని. అయినా నువ్వు కుమిలిపోతూ అది పోతూ మళ్ళీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నావే. దేవుడు దాన్ని ఏమంటున్నాడో చూసి ఈ స్త్రీ విశ్వాసం గలదే. గాడ్ ఈజ్ సీయింగ్ ఫెయిత్ ఇన్ దట్ వే. ఇంకొకటి విశ్వాసం ఏంటంటే దేవుడు ఈ రీతిగా చూస్తున్నాడు. అవునా కదా? ఈ సందర్భంలో ఓకే, అందుకే అంటాడు వారు దివరాత్రం మొరపెడుతున్నా నేను ఎందుకు చేయను. ఇక్కడ ఈ విశ్వాసం అంటే నీ పరిస్థితి ఒకవేళ దిగజారిపోతున్నా ఇంకా ప్రార్థించడాన్ని ఏమంటారు? విశ్వాసం. లాజరస్ పరిస్థితి విషమించుకుపోయింది, చనిపోయాడు, అయినా యేసయ్య నమ్ముతున్నాడా? తండ్రి మాట నమ్ముతున్నాడా లేదా? నమ్ముతున్నాడు. హీఈస్ బిలీవింగ్. దాన్ని ఏమంటారు? విశ్వాసం. అయినా ప్రార్థించడానికి వెళ్తున్నాడా లేదా యేసయ్య? అబ్రహాము పరిస్థితి అంతా దిగజారిపోయినా అయినా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఆయన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడా లేదా? ఎస్. దీన్ని ఏమంటారు? విశ్వాసం. సో దేవుడు నేను వస్తున్నప్పుడు ఈ విశ్వాసాన్ని కనుగొనగలనా అని చూస్తున్నాడు ఇక్కడ. యు సీ, ఇస్ దిస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్? అంటే పరిస్థితి ఆగిపోయినా, ఇక ఇంపాసిబుల్ అసాధ్యమైపోయినా సరే ఇంకా నా దేవుడు చేయగలని ప్రార్థించడాన్ని ఏమంటారు? విశ్వాసం. ఈరోజు వాక్యం తర్వాత అనేక మంది ప్రార్థనలకు జీవము కలుగునుగాక. ఇంకొకసారి ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే ఇక్కడ ఈ న్యాయవాదిని ఏ న్యాయవాది అంటారు? ఇంగ్లీష్లో అన్జస్ట్ జడ్జ్ అని ఉంటుంది, తెలుగులో ఏమని ఉంటుంది? అన్యాయస్తుడు ఇతను. సో అన్యాయస్తుడే మాటికి చేస్తే లొంగిపోతాడంట. అన్యాయస్తుడే మాటికి విసిగిస్తే లొంగిపోతే మరి అన్యాయస్తుడు కాబట్టి నువ్వు ప్రార్థన ఆపేసే అవకాశం ఉంది. అన్యాయస్తుడు కాబట్టి ఏముందిరా ఇంక మనం ట్రై చేసాం వీటి చేయడం అని. కానీ నీకు విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన న్యాయమైన వాడు. ఏంటంటే ఆయన న్యాయస్తుడు. అందరూ చెప్పండి, నా దేవుడు న్యాయం కలిగిన వాడు. ఎందుకు మనం ఇంకా ప్రార్థించాలి అంటే ఈ సందర్భం ప్రకారము మన దేవుడు ఎటువంటి వాడంట? న్యాయమైన వాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇంకోటి ఏమన్నాడు? మీరు ప్రార్థించక ముందే జవాబిచ్చామని నమ్మేమన్నాడు. అంటే నువ్వు నమ్మేసి ప్రార్థిస్తున్నావు. ఏమని? నా దేవుడు న్యాయం చేస్తాడు. నేను ప్రార్థిస్తున్నా, నా దేవుడు న్యాయమైన వాడు, నా ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. సో నీ విశ్వాసానికి ఒక ఆధారం ఏంటంటే అందరూ చెప్పండి, నా యేసయ్య న్యాయమైన వాడు గనక నేను ప్రార్థిస్తాను. అందరూ చేతుల పైకి ఎత్తండి. నజరేయుడైన యేసయ్య, నేను ఈరోజు ప్రార్థించడం మొదలు పెడతాను. నా పెళ్లి గురించి ప్రార్థించడం ఆపేశాను, నా ఉద్యోగం గురించి ఆపేశాను, ఇదిగో ఈ రోగం గురించి, ఈ పరిస్థితి గురించి ఆపేశానయ్యా. అయితే ఈరోజు నేను నిన్ను తెలుసుకున్నాను, ఇదిగో నేను ప్రార్థిస్తాను. ఐ విల్ స్టార్ట్ ప్రేయింగ్ అంటిల్ ఐ విల్ బి హీల్. నేను స్వస్థపడతానని తెలుసు కనుక నేను ప్రార్థిస్తాను. నువ్వు జవాబిచ్చే దేవుడు అని తెలుసు కనుక నేను ప్రార్థిస్తాను. నువ్వు నన్ను ఎన్నుకున్నావు కనుక నేను నిన్ను ప్రార్థిస్తాను. నీవు శక్తిగల దేవుడు కనుక నేను ప్రార్థిస్తానయ్యా. బ్లెస్ దెమ్ ఇన్ ఎవ్రీ ఏరియా. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్.